హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేస్తున్నాను Iqoo Z7. ఈ మొబైల్ని 1 వీక్ యూస్ చేశాక ఫుల్ రివ్యూ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో Iqoo Z7తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ అయితే ఉంది. ఇది ఆన్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం. బాక్స్లో మనకి ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ క్విక్ స్టార్టర్ గైడ్, ఇంకా వారంటీ కార్డు కూడా ఉన్నాయి. తర్వాత 44 వాట్ ఛార్జర్ ఇచ్చారు. ఇది 25 మినిట్స్లో 50% వరకు ఛార్జ్ చేస్తుంది అనేది కంపెనీ చెప్తుంది. సో నేనైతే డీటెయిల్గా 0 to 100% ఛార్జ్ చేసి స్పీడ్ టెస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా USB-C కేబుల్ ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నాయి. ఇప్పుడు Iqoo Z7 స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. ఈ మొబైల్ 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 1300 నిట్స్ వరకు డెలివర్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇదే బ్రైటెస్ట్ డిస్ప్లే. ఫైనల్గా HDR10+ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G చిప్ని ఇచ్చారు. ఇది 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 6 and 8 GB ర్యామ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. స్టోరేజ్ వచ్చేసి ఓన్లీ 128 GB ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ వరకు ఉంది, ఎందుకంటే ఇది 1 TB వరకు మెమరీ కార్డ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా చూసినట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OISతో పాటు వస్తుంది. అండ్ 2 MP డెప్త్ కెమెరా ఇచ్చారు బోకే ఎఫెక్ట్ కోసం. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సాఫ్ట్వేర్ చూసినట్లయితే FunTouch OS 13 బేస్డ్ ఆన్ Android 13తో వస్తుంది. డిజైన్ చూసినట్లయితే స్క్వేర్ షేప్ డిజైన్తో వస్తుంది. రౌండెడ్ కార్నర్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా బెజిల్ సైజ్ తక్కువగానే ఉంది, కానీ బాటమ్ బెజిల్ అయితే కొంచెం పెద్దగా ఉంది. అండ్ 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బాటంలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఇచ్చారు. టాప్ సైడ్లో సిమ్ కార్డ్ ట్రే, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉన్నాయి. అండ్ బాటంలో 3.5 mm ఆడియో జాక్, ఇంకా USB-C పోర్ట్, స్పీకర్ ఉన్నాయి. రైట్ సైడ్ వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే బటన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ కెమెరా బంప్లో మెయిన్ కెమెరాని ఇంకా ఫ్లాష్ని ఇచ్చారు. Iqoo Z7 థిక్నెస్ వచ్చేసి జస్ట్ 7.8 mm. సో ఇది చాలా స్లిమ్గా ఉండటం వల్ల సింగిల్ హ్యాండ్తో కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 173 grams. ఈ ఫోన్లో బ్లాట్వేర్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ వీటిలో కొన్నిటిని మాత్రం అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ అయితే ఉంది. సో ఇదండి నా అన్బాక్సింగ్ వీడియో. ఫుల్ రివ్యూ అయితే ఈ మొబైల్ని నేను 7 days యూజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.